అపాయింట్మెంట్ జేఏసీ వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు అపాయింట్మెంటే దొరకడం లేదు, చాలా కష్టంగా ఉంది. దొరక మనం ఆగస్టు 5న వారు రమ్మంటం జరిగింది, ఇన్ని రోజులకి, ఇన్ని నెలలకి. సో మేము వెళ్ళాము, 14 సమస్యలని ఆయనకి నివేదికగా ఆయనకి ఇచ్చాము. దాని మీద ఎంతవరకు మరి ఆయన చేయగలరో చూద్దామని చెప్పి వెయిట్ చేసాము. ఇప్పుడు ఆగస్టు 5 అంటే ఇదేంటి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు అయిపోయింది. మళ్ళీ ఇంతవరకు పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. మరి ఎలా ఉంటుంది మా పరిస్థితి చెప్పండి? ఇంతవరకు మాట్లాడకపోతే 3 నెలలకి సమాధానం రావాలి కదా. ఇప్పుడు మీరు వచ్చి కలిశారు, ఇదిగో మీ సమస్యలకి ఇది అనేది ఆయన వివరిస్తే మేము కొంచెం సంతోషమే. ఇప్పుడు నిన్న పిలిచి అప్పటికప్పుడు అంటున్నారు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, మేమేం చేయలేము, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా అని మాట్లాడుతున్నారు. అదేదో అప్పుడు చెప్పాలి కదా. ఒక్క మాట చెప్పేసి ఇదిగో మీరు అడిగారు, నారాయణ గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొచ్చారు, దీనికి కొంచెం టైం పడుతుంది, మేము మీతో మాట్లాడతాము, మేము కొంచెం వేరే పనుల్లో ఉన్నాం అంటే మేము హ్యాపీ. అలా కాకుండా అది మా నాన్న వాళ్ళ పనులు చూసుకుంటూ మమ్మల్ని వదిలేస్తే అసలు మాకు ఆన్సర్ చేసేది ఎవరండి? మా సమాధానం చెప్పేది ఎవరు? ఉండాలి కదా. సమాధానం చెప్తే మేము దానికి యాక్సెప్ట్, మేము కొంచెం టైం వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తాం. కానీ అది అసలు ఏం పట్టించుకోకపోతే అసలు ఎవరు పట్టించుకుంటారు అనేది కూడా మాకు భయంగా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏం లేదండి, ఇదల్లా పై స్థాయిలో మాట్లాడితే తప్పితే ఇక్కడ కింద స్థాయిలో వీళ్ళు వర్క్ చేయరు. కాబట్టి బాబు గారి దృష్టికి ఇది వెళ్లాల్సిందే. మేము మహిళలుగా మళ్ళీ ఆ పోరాటానికి ఆ దిశగా వెళ్లకుండా చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొని తెచ్చుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రావడానికి కూడా మేము చాలా సహాయాన్ని అందించాం ప్రభుత్వానికి. చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఒక నమ్మకం, నిజంగా ఆయన చూసే ఇచ్చాం. మీరు ఏదన్నా అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ని అంతగా డెవలప్ చేశారు, ఆయన డెవలప్ చేయగల విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టే మేము ఆ రోజు నమ్మి అన్ని పార్టీల వాళ్ళు అంగీకరించారు. కాబట్టి మళ్ళీ ఇంకేదన్నా పార్టీ అభ్యంతరం పడితే ఇది రేపు ఏమవుతుందా అని చెప్పి మా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కానీ ఎవ్వరూ అలా ఆ దిశగా ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. అలాగే ఏ ఒక్క చుక్క రక్తపాతం కూడా జరగకుండా, ఇక్కడ ఎలాంటి ఉద్యమాలు లేకుండా చాలా స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం రైతులు. ఆయన ఇంతమంది కూడా ఎక్కడ గొడవలు పడకుండా, ఎక్కడ ఏది జరగకుండా మాకు మేముగా స్వచ్ఛందంగా ఇచ్చాం. ఎవరు వచ్చి లాక్కున్నది లేదు. ఏదేదో పుకార్లు పుట్టించారు, అవన్నీ కాదని, నిజాలు ఇవి, వాస్తవాలు ఇవి తెలుసుకోండి మేము పాదయాత్రల ద్వారా కూడా ఆ రోజు తెలియజేశాం రాష్ట్ర వ్యాప్తంగా. సో అందరూ ప్రజలు కూడా దాన్ని నమ్మారు, హర్షించారు. మళ్ళీ ఇతను ఉంటే ఇంకేదైపోతుందో, అసలు ఇప్పటికే 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఆ విజన్ ఉన్న నాయకుడిని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ అమరావతిని పరుగులు పెట్టే దిశగా పయనింప చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు. కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి అలాగే మేము కష్టపడ్డాం. కాబట్టి కష్టపడినందుకు కొంచెం ఒక్కసారి మా వైపు చూడమని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం.